అలా పట్టుకొని ఫోటో తెచ్చాను. ఓకే. రాక్షసులు వచ్చి రామచంద్రుడు ఎదురుపడేటప్పటికీ ఈ విశ్వాస రాక్షసుడు చాలా సంగవాడిగా ఉన్నాడు, వికృతంగా ధరించాడు. అప్పుడు రావణాసురుడు ఇద్దరు కూడా పెద్ద యుద్ధం చేస్తూ ఉంటే ఆ విశ్వాసం పెద్ద పొరపాటు చెల్లు చేత ఆ రావణాసురుడిని కూడా కలిపి బంధించాడు. దాన్ని కబంధాస్త్రము అంటూ ఉంటారు. అంటే పట్టు విడవకుండా బయటకు రాకుండా ఉంటే అస్తమని పడుతుంటారు. ఆ కబంధాస్త్రంలో ఇద్దరు అంటే సువృష్టి ఉంటుంది సంవత్సరాలు చేసుకోవాలి. అంటే చంద్రుల యొక్క వాస్తవం ఎలా ఉంటుంది అంటే చంద్రుల కూడా పట్టే కొన్ని ధాన్యాలు ఉంటూ ఉంటాయండి. అవి సంవత్సరం కోసం శుభ్రంగా పంచగ్రామంలో వేసినటువంటి సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానంలో నిత్యము కూడా అనేక పూజా కార్యక్రమాలు, ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమాలు, ప్రత్యేకానికి స్వామి వారి అభిషేక కార్యక్రమాలు, అనేక పవిత్రాలు శుభ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ గ్రామం కూడా సుభిక్షంగా ఉండి గ్రామీణులందరూ కూడా ఆయురారోగ్యాలు పొంది అష్టేశ్వర ప్రార్థించండి. ఆ సీతారామ ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా మీ అందరి మీద మా అందరి మీద కోరుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభిస్తున్నాము. ఈ సంవత్సరానికి అధిపతి రాజవరయ్య అంటే రవి, అంటే సూర్య భగవానుడు. సూర్యభాగం రావడం వల్ల ఏంటంటే ఎండలు బాగా ఎక్కువ ఉంటాయి, కాలం ప్రజలు ప్రశంసిస్తూ ఉంటాడు, వేసవి తాపం ఎక్కువ ఉంటుంది, భూగర్భ జలాలు కూడా కొంచెం అడుగులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది. అలాగే అనేక రాజుల కంటే పరస్పర రాజుల పైన కలుగుతూ ఉంటుంది. అంటే మన దేశం నుంచి కాకుండా ఇతర దేశాల నుంచి కూడా మనకి వివిధమైన భేదాలు కలుగుతూ ఉంటాయి. కావాలని ఆశిషపేట అంటే మేఘవాడు కలగవచ్చి సమయానికి ఒక వర్షాలు అంటే 2 వంతులు మనకు వర్షం పడుతుంటుంది. కాబట్టి పంట పొలాలు త్వరగా అంటే ఎల్లబట్టలో పండించే ధాన్యం అన్నీ కూడా ఈ సంవత్సరము సకాలంలో పంట పండి మనకి అనుకూలంగా ఉంటుంది.